నీకేం వరం కావాలరా అని అడిగాడు. మరి విష్ణుమూర్తి పుంటే పుండాకూర అని చెప్పాను కదా, ఇది ఆ సింహం తలకాయ తీసేయకుండానే అవతల వాళ్ళతో మైక్రో కాంట్రూమ్ నడుస్తున్నాడు, వీడితో నీకేం వరం కావాలని అడుగుతున్నాడు. హిరణ్యకశిపుని చంపాక ఇది నేను కోరితే చేసావా, అది నువ్వు అయితే మానేసావా, ఏ వరం లేదు, చట్టుబండలు లేదు, నోరు ఇవ్వయా అన్నాడు వాడు. ఓ స్వామి నా తండ్రిని చీల్చు అని అడిగాడా, లేదా నా తండ్రికి కూడా నీ ఎందుకు పూర్తిగా ఉన్నటువంటి భక్తి దయచేయము అని అడిగాడా? ఏమి లేదు, ఎందుకంటే దై విల్ బి డన్ అని అర్థం, యాజ్ ఆన్ హెవెన్. అది ప్రార్థన వీళ్ళు చేసేది. అంటే ఎవరెట్టా ఉండాలో నిర్ణయించేది నీవు కానీ నేను కాదనేటువంటి సంగతి వాళ్ళకి ఎప్పుడు గుర్తుంది. కనుక నా ద్వేషి ఇక ద్వేషించడు అనేటువంటి మాట. ద్వేషించడం తనకు పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నవాడు చేయవలసింది, వీడు చేయవలసింది కాదు. ఫలానా వాడు మనకంటే ఎక్కువ భక్తి అంటే వాడిని ద్వేషిస్తాం ఒక్కొక్కడు, అది మనది భక్తి కాదు. వాడు చాలా పరమ భక్తి అంటే ఏడిచాడు అనిపిస్తుంది. వాడు పరమభక్తుడు అంటే మనకెందుకు బాధ, మనం కూడా పరమభక్తి అవ్వచ్చు కదా. కనుక నా ద్వేషుడు నా రమతే, వాడు క్రీడించడు ఆడుకోవడం. ఇందాకేం చెప్పాను, కుర్రాడిలాగా ఆడుకుంటాడు. వాడు ఎప్పుడూ నిరంతరం అలాగే ఉంటాడు కనుక వేరే ఆడుకుంటూ ఉండదు, అది వాడు చెప్తుంది. మనం ఎప్పుడూ సరదాగా ఉన్నామంటే ఎట్లా ఉంటాం, 7-8 సంవత్సరాల నుంచి కింద మీద పెట్టి ట్రై చేస్తున్నటువంటి ఏరియర్స్ వస్తే జీతానికి అప్పుడు సరదాగా ఉంటాం, ఆ రోజు మొన్నడు అంతే. కానీ ఉండక్కర్లేదు అప్పుడు, ఎందుకంటే ఎంత అమౌంట్ వచ్చిందో అంతా వీడు హైదరాబాద్కి వెళ్ళటానికి, ఢిల్లీకి వెళ్ళటానికి, రావటానికి, రైలు ఖర్చులకి, ప్లేన్ ఖర్చులకి, తర్వాత అక్కడ అందుకు గాని ఖర్చులకి ఖర్చు పెట్టిందే. అక్కడ ఎవడైతే ఇవన్నీ తినగా చేయించాడో వాడికి వామాచారం చేయించడానికి అవన్నీ చేయించినాయి కదా. కనుక వీడికి వచ్చిన దానికి వీడికి పెట్టిన దానికి సరిపోతుంది, సంతోషించక్కర్లేదు అక్కడ. కాకపోతే అప్పుడు ఇన్స్టాల్మెంట్గా పెట్టాడు, 100 అమౌంట్ 25 అమౌంట్ అక్కడ వాళ్ళ బల్ల మీద బల్ల కింద. కానీ వచ్చింది 50,000 రూపాయలు వచ్చింది అంటే సంతోషిస్తాడు. అప్పుడు బ్యాంకులో వేసుకుని ఒకమాట తీసేసుకున్నాడు. అందుకని వీడు నా రమతే అట్లాంటివే లేవన్నాడు. ప్రత్యేకం సంతోషించేటువంటి, ప్రత్యేకం రమించేటువంటి సిచ్యువేషన్స్ ఏమీ లేవు వీడికి. ఎందుకంటే ఎప్పుడు ఉన్నదే అదే స్థితి కనుక ఎప్పుడా సంతోషించేటువంటి పరిస్థితులు ఉన్న వాడికి సంతోషించడం అంటారు. కానీ వాడు ఉన్నదే సంతోషంలో అయితే కొడుకు సంతోషం అని పేరు పెట్టుకున్నాడు మనవాడు. అలాగే ఉన్నాడు అనుకోండి, నిరంతరం 24 గంటలు. ఆయనకి ఏదైనా పరీక్ష పాస్ అయిన రోజును చూసి రేపు వేరే కొంచెం సంతోషంగా ఉంది అని అడిగితే లేదంటాడు. ఎందుకంటే వాడు మామూలుగానే మన సంతోషం ఏదైతే అంటామో అది వాడికి మామూలు. వాడికి ప్రత్యేక సంతోషం అంటే రోజు ఏడుస్తున్న వాడికి సంతోషంగానే. ఇవాళ కృష్ణాష్టమి పాయసం చేసుకుందాం మా ఇంట్లో రోజు చేస్తారన్నాడు. ఇంకా కృష్ణాష్టమి అయితే అంత ముందు రోజు కృష్ణ సప్తమి, మర్నాడు కృష్ణనవమి, కృష్ణదశమి. అంటే రోజు వాడింటో పాయసం చేసుకుంటారట. వీడవాడు తెలియక ఇంటికి వెళ్ళాడు, ఏమన్నాడు కృష్ణాష్టమి అన్నారు కదా పాయసం చేసుకుందాం అన్నాడు. కృష్ణాష్టమి కాబట్టి పాయసం చేయక్కర్లేదు, రోజు పాయసం చేస్తాం అన్నాడు. అది కాదు నైవేద్యం రోజు పెడతాం మన ఇంట్లో. ఇంకేం చేస్తారు వాళ్ళు, కొత్తగా చేసేది ఏమీ లేదు. అందుకని నా రమతే, అది అన్నమాట అర్థం. నా ఉత్సాహీ భవతి, ఉత్సాహం ప్రత్యేకంగా వాడికి కలగదు. ఎందుకంటే ఉన్నదే ఉత్సాహం. ఉత్సాహంలో ఉన్నవాడికి ఎంతకంటే ఉత్సాహం కలిగేది ఏమి ఉండదు. అబ్సల్యూట్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ రిలేటివ్ స్టేట్స్ ఏం కలిగేటువంటివి లేదండి. ఏం చేస్తే ఉత్సాహం కలుగుతుంది? నవ్వుతూ ఉన్నవాడిని చూసి నీకు ఏం చేస్తే నవ్వు వస్తుందని అడిగితే నవ్వుతాడు. ఏడుస్తూ ఉన్నవాడిని నవ్వించడానికి జోకేస్తే నవ్వుతాడు. కానీ మొహం రాగా బిగబట్టుకుని ఎవరితో మాట్లాడకుండా చదవలు తిరుగుతున్నట్టుగా పెట్టి అట్లాంటి వాడిని నవ్విస్తే నవ్వితే ఒక్క మాట అకాలంగా వేసవి కాలంలో వర్షం పడ్డట్టు ఉంటుంది. కానీ ఎప్పుడు నవ్వు మొహంతో ఉన్నటువంటి వాడిని పట్టుకుని నువ్వు నవ్వితే ఎట్లా ఉంటుందని అడిగితే నేను నవ్వించనా, ఏం చేస్తే నవ్వుతావు అని అడిగితే నవ్వుతాడా? మళ్ళీ నవ్వుతూనే ఉన్నాడు కదా, నవ్వుతాడా? వీడు పిచ్చాడని. కనుక నా ఉత్సాహీ భవతి, వాడు చూస్తూ ఉన్నదే సర్వాంతర్యాన్ని, వాడు ఆరాధిస్తూ ఉన్నదే అందరిలో ఉన్నటువంటి దైవాన్ని.
వాడు పిలుస్తూ ఉన్నదే వెంకయ్య, సుబ్బయ్య, రామయ్య, శామ్యలు, ఐజాక్ అని పిలుస్తూ ఉన్నప్పటికీ ఆ పేర్లతో ఎవరిని పిలుస్తున్నాడు? అంతర్యామిని పిలుస్తున్నాడు. వాడు అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని వింటంలే, వాళ్ళందరిలో ఉన్న వాడిని వింటున్నాడు. అలాంటి వాడిని ఉత్సాహంగా ఉంటావు నువ్వు కొంచెం అని అడిగితే నా చేత కాదంటాడు. ఎందుకంటే ఉన్నదే ఉత్సాహం కనుక. కాబట్టి ఏడుస్తూ ఉంటాం, ఇందులో అందులో పడిపోవటానికి అయితే పడిపోవచ్చు, కానీ వాడు అది చేయడం. ఇది కనుక యత్ప్రాప్య, ఏ స్థితిని పొందైతే నాకు ఏం చేద్దు వాంఛతి, కొంచెం కూడా కోరడో, ఏది కోరడో, ఏది కోరరా అండి? మీకేం అక్కర్లేదా అండి? ఏం అక్కర్లేదు. మరి అన్నం తినరా అండి? శరీరానికి అండి అది మీరు పెట్టక్కర్లేదు. నా కోసం అన్నం అనుకుని తినేటువంటి గాడిదలకి మనకి అది వాడు చెప్పేది తెలియదు. అన్నం నా కోసం అనుకుని తింటున్నాం, కానీ వాడు నా కోసం అనేటువంటిది కాకుండా శరీరం కోసం అన్నం అని తెలిసి చాలా కాలం అయిపోయింది. మరి రుచిగా ఉన్నవి ఏం చేసుకుని తినరా అండి? రుచిగా ఉన్నవి పెడితే ఎప్పుడు తింటాం, కానీ రుచిగా ఉన్నవి చేసుకుని తింటామని ఉండదు వాడికి. ఎందుకంటే రుచి నాలిక కోసం కానీ తన కోసం కాదని తెలుసు. ప్రిసైజ్గా తెలుసు అన్ని ప్రతిదీ. అందుకని కనుక నాకు ఇంచేది వాంఛతి, నా శోచతి, శోకం పొందడు, నా ద్వేష్టి, ద్వేషం పొందడు, నా రమతే, ప్రత్యేకం రమించడు, క్రీడించడు, నా ఉత్సాహి భవతి, అంటే ప్రత్యేకం ఉత్సాహమును పొందడు. ఇది 5వ సూత్రం. సరిగ్గా ఈ నారద భక్తి సూత్రాలు వింటున్నప్పుడే చిన్నతనంలో పండగలాగా ఉండేది. వింటూ ఉంటే ఓ మహానుభావుడు చూస్తూ ఉండేవాడు బాపట్లలో. ఆ వయసుకి తగినంత అర్థమయ్యేది, కానీ ఒక పర్వదినంలాగా ఉండేది. ఆయన ఓ మాట 10 రోజులు సెలవు పెట్టి ఊరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మగారు చనిపోయినారు. పది రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చితే మళ్ళీ ప్రారంభం చేస్తూ ఉంటే ఆయన మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశాడు ఆ కన్వీనర్ గారు, బాపట్ల చలపతిరావు గారు అని చెప్పి, కర్ణం గారు. కానీ ఈ 10 రోజులు మనకి అంధకార బంధురం అయిపోయింది, చీకటి టకటకటగా ఉపన్యాసం ఇచ్చాడు అనమాట. అమావాస్య గొడ్డులాగా ఉన్న గొడ్డు అమావాస్యలాగా ఉంది. మనకి దేవాలయంలో వెలుగు లేదు, మన హృదయాల్లో వెలుగు లేదు, మనస్సులో వెలుగు లేదు. ఇప్పుడు మళ్ళీ మనకు ఉత్సాహం కలుగుతుంది అనేటికి ఆయన నవ్వుతూ ఈ సూత్రం చదివాడు. ఈ స్థితి పొందిన వారు నిజంగా పొందినట్లయితే కోరరు. అంటే ఇది మనకి నిరంతరం వీరికి ఇంకా విఘ్నం కలగకుండా ఉండాలని, మనకి ఇవి చెబుతూ ఉండాలని కోరదామన్నాడు. అది కోరరు అన్నాడు. ఎందుకంటే ఈ సూత్రం చదివాడు. ఆయన చదివి నవ్వాడు. నా శోచతి, దుఃఖపడరు అన్నాడు. ఇది లేకపోతే 10 రోజులు సూత్రాలు లేవుట అంటే అయ్యయ్య అనుకో, అదేం లేదన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాలనుకుంటే వచ్చినాయా అన్నాడు. ఏ రోజున ఏది కావాలో అది వస్తూ ఉంటే కామ్గా దాన్ని చూసి రిసీవ్ చేయక ఊరికే పిచ్చి రిమార్క్స్ ఏమిటన్నాడు. అందుకని సరిగ్గా ఈ సూత్రం సమాధానంగా చదివాడు. బాగా గుర్తు చిన్నతనం. ఆయన 3 మహాగ్రంథాలను సమన్వయం చేసి గ్రంథం రాశాడు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ అనేటువంటి. వెన్నకోట వెంకటరత్న శర్మ గారని ఆయన పేరు. ఈయన ఇంత ఉపన్యాసం పావు గంట ఇచ్చి కూర్చునేటప్పటికి ఈయన ఈ సూత్రం చదివేశాడు లేచి. నోత్సాహి భవతి అన్నాడు. అనేటప్పటికి అందరికీ మా మటుకు మాకు మా వయస్సులో అంటే 10-12 ఏళ్ల వయస్సు అబా చాలా పొరపాటు అని అనిపించింది. ఏది ఇన్నాళ్ళ నుంచి ఈ సూత్రాలు లేవు, మనకి దిగులు పడిపోయామని అనుకుంటాం అనేది అంటే వీరు చెప్పింది మనకు బోధపడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తుంది నాకు. ఉత్సాహి భవతి. 6వ సూత్రం కూడా ప్రసక్తి చేసి వదిలిపెస్తాం. యత్ జ్ఞాత్వా మత్తో భవతి స్తబ్ధో భవతి ఆత్మారామో భవతి. యత్ జ్ఞాత్వా మత్తః భవతి స్తబ్ధః భవతి ఆత్మారామః భవతి. యత్ జ్ఞాత్వా, యత్ అంటే దేనినైతే, జ్ఞాత్వా అంటే తెలుసుకుని. పై చెప్పాడే భక్తిని పొందుతారని. ఆ భక్తిని పొందటం అంటే ఏది చెప్పామో దాన్ని పొంది తెలుసుకున్నాక మత్తః భవతి అంటే మత్తుడవుతాడు. అంటే మత్తు ఎక్కుతుందా? తప్పకుండా ఎక్కుతుంది. అంటే మన స్థితిలో ఉండడం, అంతర్యామిని చూస్తున్న స్థితిలో ఉంటాడు.
అది మత్తః భవతి అంటే. అంటే ఎవరిని చూసినా ఆనందం అనేటువంటి ఒకనొక మత్తులోనే ఉంటాడు. ఏమిటో వీడు అనవసరంగా ఆనందపడిపోతున్నాడు, మళ్ళా కొంతసేపు ఏడవడే అనిపిస్తుంది, కొంతసేపు దుఃఖపడ్డే వాడిని వీడిని గురించి చెప్పుకోవడే అని అనిపిస్తుంది. కొంతసేపు వాడు కూడా మళ్ళీ ఏడిస్తే బాగున్నాం, అదేం లేదు వాడికి. మత్తో భవతి, మత్తుడు. మదము అనేటువంటి శబ్దానికి పరవశత్వము అని అసలు అర్థం. తర్వాత ఇప్పుడు మనం అనుకుంటున్న దిక్కుమాలను అర్థం వచ్చింది. పరవశుడు అవుతాడు అని అర్థం. అంటే ర్యాప్చర్స్లోకి వెళతాడు. మత్తుడు అనే శబ్దానికి పరవశుడు అని అర్థం, జాగ్రత్తగా అర్థం రాసుకోవాలి. అట్లాగే స్తబ్ధ భవతి, స్తబ్ధం అంటాం మనం అనుకున్న అర్థానికి ఏంటి ధన్స్ అని అర్థం స్తబ్ధం అంటే. మాస్టర్ గారు కుర్రాండి అన్నాడు, వరే నువ్వు డన్నుకు ప్లూరల్ చెప్పగలరా అన్నట. అంటే డన్సుట. స్తబ్దుడు అంటే అదేం చూద్దాం కాదు. స్తబ్దుడు అంటే అర్థం ఏంటంటే చెలించని వాడు, నిశ్చలుడు. అంటే ఏం జరిగినా చెలించగా అంటే అన్నాడు. చెలించడం అనేది వాడికి సంబంధించింది కానీ జరగటానికి సంబంధించింది కాదు. ఆ రహస్యం మనకు తెలియదు. చెలించకపోవటంను పరిస్థితులకు సంబంధించింది అయితే ఇంకాస్త గట్టిగా చెలింపజేస్తే చెలిస్తాడు అనుకోవచ్చు. చెలించకపోవటం అనేది వ్యక్తికి సంబంధించింది కనుక పరిసరాలకు సంబంధించింది కాదు కనుక అదే స్తబ్ధో భవతి అంటే స్థిరత్వాన్ని చెందుతున్నాడు, నిశ్చలత్వం పొందుతున్నాడు. ఆత్మారామో భవతి, తన యందు తాను రమించువాడు అగుతున్నాడు. ఆత్మారామ అంటే అర్థం. అంటే ఆనందం యొక్క స్వరూపం చూస్తున్నాడు ఇక్కడ. మనస్సులో సంతోషపడేవాడు కనుకైతే మనస్సు ఓ రోజు ఎలా ఉంటుంది, ఓ రోజు ఎలా ఉంటుంది, సంతోషం ఉండదు, మిగలదా. ఓ రోజు సంతోషంగా ఉంటాడు, ఓ రోజు ఏడుస్తూ ఉంటాడు, ఓ రోజు సస్పిషియస్గా ఉంటాడు, ఓ రోజు జలస్గా ఉంటాడు. తన యందే తాను ఉంటాడు అన్నాడు. మనస్సు కాకుండా, ఇంద్రియాలు కాకుండా, బుద్ధి కాకుండా, చిత్తం కాకుండా, సత్వం కాకుండా పురుషుడు అన్నాడు చూడండి. ఏది పతంజలి ఎవరైతే సూత్రాల్లో చెప్పాడో అది ఆత్మ. అంటే ఆత్మశబ్దం చేత చెప్పబడేటువంటి నేను తాను అనేటువంటి అందరిలోనూ ఉన్న అంతర్యామైన వెలుగు ఉన్నది చూడండి, దాని యందు రమించుతున్నవాడు అవుతాడు ఆత్మారాముడు. అంటే అందరిలోనూ వాడి యందే ఉంటాడు, అంటే అందరిలోనూ తననే చూస్తాడు. ఆత్మానమనుపశ్యత అన్నారు, తననే అందరిలోనూ చూస్తున్నాడు. అంటే నేనని ఇక్కడ అంటున్నట్టే నేనని అక్కడ అంటున్నారు. ఈ నేనే అందరిలోనూ ఉన్నదనే సంగతి తెలిసి చూస్తూ ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకా కొంచెం ఉంది చెప్పాల్సింది, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. స్వస్తి ప్రజా పరిపాలయ న్యాయేణ మాత్రేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. 5వ సూత్రం పూర్తి చేశాం మనం. 6వ సూత్రంలో ప్రవేశించాం. భక్తిని గురించి వివరణ చేస్తూ పరమ ప్రేమ రూప అని అమృత స్వరూప అని స్థాపన చేసి దేనిని పొందినట్లయితే జీవుడు మరి ఇంకా పొందవలసినది ఏమీ లేదు, అంటే నేను ఇది పొందాలి అనేటువంటి స్థితి లేకుండా ఉండే స్థితి వస్తుందో, అమృతత్వాన్ని పొందుతాడో, అంటే పరిమితత్వం అనేటువంటి స్థితి నుంచి అవతలకి దాటి పెడతాడో, వాడి సంతోషానికి, తృప్తికి, జీవితంలో వాడు ఆచరిస్తున్నటువంటి ఆచరణకి అపరిమితత్వం ఉంటుంది. అది అమృతత్వం అంటే. నిత్య తృప్తుడు, నిత్య సంతోషి ఎట్లా అవుతాడో అదేం చెప్పారు. తర్వాత యత్ప్రాప్య దేనిని పొందైతే నకించిద్ వాంఛతి ఏమి కూడా మరి కోరడం, ఇంకా కోరవలసినటువంటిది లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే ఈ పరీక్ష పాస్ అయ్యేట్టుగా చూడండి అని చాలా భక్తితో మృత్యం అంటాం. భక్తి ఉన్న చోట ఈ కోరటం ఉండదు అని చెబుతున్నాడు నారదుడు. అంటే అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. కనుక మనం భక్తి అనే పేరుతో చెప్పేటువంటివన్నీ కూడాను కాదని ఈయన చెప్పిన సూక్ష్మాల వల్ల తెలుసుకోవాలి. ఏవైతే భక్తికి లక్షణాలు చెబుతూ వస్తున్నాడో అవి మనం తెలుసుకుని ఆచరణ చేయడానికి ప్రయత్నం చేయాలి.
దానికి వ్యతిరేక లక్షణాలు మనం భక్తి అని పిలిచేటువంటి దాంట్లో దేంట్లో అయితే ఉంటాయో అది భక్తి కాదు అని చెప్పి మొగమాటం లేకుండా తెలుసుకుని మనం అది పరిహరణం చేసుకోవాలి జీవితంలో. అయితే సుస్థి తగ్గాలి, సూర్యుడికి ఉపాసన చేస్తాం. ఆరోగ్యం భాస్కర అది ఇచ్చేరు, అన్నం ఇచ్చేరు ఉదాసన. సూర్య మంత్రం చేస్తాం, ఆరోగ్యం బాగులేదు అని అంటే చేయకూడదా? అలాగే మా పిల్లవాడు ఆరోగ్యం బాగుపడాలి, నాకు దగ్గని పుత్రుని చెలపడి వెంకట శాస్త్రి గారు అన్న కొడుక్కి చిన్నప్పుడు క్షయవ్యాధి వచ్చి దగ్గుతూ ఉండేవాడు. దుర్గేశ్వర శాస్త్రిలో ఇప్పుడు కడియంలో ఉన్నాడు. అతని గురించి చెప్పుకుంటూ ఆరోగ్య కామేశ్వరి అనేటువంటి శతకంలో నాకు దగ్గని పుత్రునిమ్ము అంటే ఈ క్షయదగ్గు తగ్గినటువంటి దగ్గకుండా ఉండే పుత్రునిమ్మని ఒక అర్థం. ఏ ప్రజ్ఞలో కానీ తెలివితేటల్లో కానీ నాకు తగ్గకుండా ఉండేటువంటి వాడిని ఇమ్మని అంటే ఒకే దెబ్బకి రెండు కోరిక. డబల్స్ కొడతారు చూడండి క్యారమ్స్లో, అలాగా ఆ డబల్స్లో కూడా ఒకటి రెడ్డును ఒకటి మనపక్షమైన కాయన కొట్టేది. అయితే చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు వారు ఎవరైనా వాళ్ళు నారద భక్తి సూత్రాల గురించి మేము ఇవి ప్రమాణంగా తీసుకున్నామని ఛాంపియన్ చేయలేదు కనుక వారిని మనం తప్పు పట్టగలం. కానీ అది ఆరాధన అనవచ్చును, ఉపాసన అనవచ్చును, అన్నీ అనవచ్చును, కానీ భక్తి అనరాదు. అది నారద భక్తి. భక్తి అనే మాటకి వేరే అర్థం ఉన్నది కనుక ఈ దండం పెట్టి మాకు అబ్బాయికి సృష్టి తగ్గాలి, మా ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగుపడాలి, మా ఆవిడికి ఆరోగ్యం బాగుపడాలి ఇలా కోరుకుంటాం. కూడదా అంటే కూడదని ఏమీ లేదు, తప్పకుండా చేయొచ్చు, కానీ దాన్ని భక్తి అని పిలవకండి. తప్పేమీ లేదు చేయటంలో. గృహస్థమైనటువంటి వాడు తనకి కావలసినటువంటి భగవంతుడితో చెప్పుకోక ఎవరితో చెప్పుకుంటాడు, అందుకని తప్పకుండా కోరవచ్చు. కానీ భక్తి భక్తుడు అనేటువంటి దానికి కొన్ని జన్మలు కొన్ని వేల మైళ్ళు దూరాన ఉన్నాడు. ఇక భక్తి అనే మాట వేరు, ఇది వేరు. ఇక నారదుడు శుభ్రంగా పెంచి పారేశాడు. అవి వద్దని లేదు, అవి చేయటం. మీరు సూర్యమంత్రం రోజు 108 మాటలు చేస్తే ఆరోగ్యం బాగుపడదా? తప్పకుండా బాగుపడుతుంది. మరి అలా చేయకూడదా? తప్పకుండా చేయవచ్చు. కానీ సూర్యుడే అందు భక్తి అని మాత్రం అనకండి. అలా సూర్య శతకం ఉంది, మయూర శర్మ రాసినటువంటిది. ఆ శతకంలో ఈ ఒక్క శ్లోకాన్ని ఒక్కొక్క మహావ్యాధికి తీసుకుని 1 సంవత్సరం చేసినట్లయితే వజ్రశరీరుడు అవుతాడు. రోజు ఒక మాట ఆ శ్లోకం చేసుకోండి. శ్లోకాలు ఉక్కు పిండాలలాగా ఉంటాయి. అర్థం కవిత్వం అన్ని కూడా అట్లాగే ఉంటాయి. జంభారాతీవ కుంభోద్భవమివ తథత సాంద్ర సింధూరరేకం. ఇంద్రుడి యొక్క ఏనుగు ఇంద్రుడు వస్తూ ఉంటే దాని మొహాన పెట్టినటువంటి గంగ సింధూరపు రేఖల్లాగా ఉదయించబోతున్నటువంటి సూర్యుని కిరణములు ఈ కొండ మీద పడుతున్నాయి అని ప్రారంభం. అని అలాగే ఒక శ్లోకం ఒకటి చదువు, ఒక జబ్బు వెళ్ళిపోతుంది. అసలు ఆయనే ఇది ఒకనొక చిత్రమైన సందర్భంలో రాశాడని చెప్పి ప్రతీతి జనశ్రుతి. ఆయన చిన్నతనంలో 5-6 సంవత్సరాల వయస్సులో ఉండగా చదువుకుంటాం కోసం వెళ్ళిపోయినాడు. కాశీ నవద్వీపం మొదలైన వెళ్ళిపోయి 12 సంవత్సరాలు చదువుకుని మంచి 18-20 సంవత్సరాల వయసులో ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చేటప్పటికి ఒక 30 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీ, ఆరోగ్యకరమైనటువంటిది బావి దగ్గర కూర్చొని చిన్న గుడ్డ కట్టుకుని బట్టలు పిండుకుంటాడు. అప్పుడు అక్కడి నుంచి 8 శ్లోకాలు ఆవిడ మీద చెప్పాడు. మయూరాష్టకం అని చెప్పి చాలా శృంగార కల్పితంగా ఉంటాయి. అప్పుడు ఆమె నేను సంసార స్త్రీని, నేను ఇక్కడ పని మీద వచ్చినటువంటిదా, నన్ను చూసి శృంగార గర్భితంగా నువ్వు ఈ కవిత్వం చెప్పావు కనుక నువ్వు కుష్ఠరోగి అవుతావని వెళ్ళిపోయాడు. తీరా వీడు ఇంటికి వెళ్ళేటప్పటికి వీడు అప్పగారు ఆవిడ. జనశ్రుతిలో ఈ కథ ఉన్నది. అప్పుడు వాడు చాలా పరితాపం పొంది కుష్ఠవ్యాధి పీడితుడైపోయినాడు 2-3 సంవత్సరాల లోపల. దానికి వచ్చిందో దేనికి వచ్చిందో, మోడర్న్ మ్యాన్ అయితే కొంచెం
తెలివిని సైంటిఫిక్ నాలెడ్జ్ ఎక్కువ కానీ కోయిన్సిడెన్స్ అంటారు. ప్రొఫెసర్స్ ఆఫ్ కోయిన్సిడెన్స్ అని ఎక్కువ 20th సెంచరీలో. అంటే అది ఇది ఒకే టైంకి వచ్చింది. దాని పేరే దానివల్ల రావటం అంటే అవ్వ పేరే ముసలమ్మ అంటారు, కాకతాళీయ. సరే, ఆయన ఆ జబ్బుతో వ్యాధితో అలాగా తిరుగుతూ ఉంటే ఎన్ని శాస్త్రాలు చదువుకున్నాడు, వ్యాధి ఏమిలాగా. ఒక మహానుభావుడు కనిపించి దేవాలయంలో తీసుకెళ్ళి సౌర అక్షరం ఒకటి ఇచ్చి, నువ్వు నీ కవిత్వాన్ని ఏం చేయటం వల్ల అయితే నీకు దుస్థితి వచ్చిందో, దేన్ని దుర్వినియోగం చేయటం వల్ల, ఆ కవిత్వాన్ని సద్వినియోగం చేసి సూర్యుడి మీద ఒక శతకం చెప్పు, ప్రపంచానికి పనికొస్తుంది, నీకు నువ్వు వ్యాధి నివారణ అవుతుందని చెప్పారు. అతడు అప్పుడు ఆ సందర్భంలో చెప్పింది ఈ సూర్య శతకం అంటారు. సూర్య శతకం పారాయణం చేసినటువంటి వాళ్ళకి వ్యాధి నివారణ చెందకపోవటం ఉండదు. అంటే ఇంకొకళ్ళకి జబ్బుగా ఉంటే వాళ్ళు సూర్య శతకం చేస్తే తగ్గవచ్చు, తగ్గకపోవచ్చు. అంటే ఇంకొకళ్ళ తరఫున మనం చేస్తే. కానీ ఎవడికి ఒంట్లో బాగుండకపోతే వాడు సూర్య శతకం చేస్తే మాత్రం తగ్గుతాయి, అందులో ఏమీ సందేహం లేదు. ఇలాంటివన్నీ చేయవచ్చునా చేయకూడదా, నిక్షేపంలా చేయవచ్చు, అందులో ఏం అభ్యంతరం లేదు. కాకపోతే చేయకూడని పనులు ఏంటంటే, భగవద్గీతలో ఈ అధ్యాయం చదివితే ఈ ఫలితం వస్తుంది, ఈ అధ్యాయం చదివితే ఈ ఫలితం వస్తుంది, ఇట్లాంటి అక్కుపక్షి కబుర్లు మానేయాలి. భగవద్గీతలో ఏం చెప్పారు, ఫలితం కోసం చూడకుండా నువ్వు ఏదైనా పని చేయమని చెప్పారు. అలాంటి పుస్తకాన్ని గురించి నిద్రలో మాట్లాడుతున్నావో, కలవరింతలో మాట్లాడుతున్నావో, తాగి మాట్లాడుతున్నావో తెలియకుండా ఈ అధ్యాయం పారాయణ చేస్తే ఈ ఫలితం వస్తుంది, వాడు ఫలితాన్ని చూడకుండా చేయమని వాడు చెప్పాడు. అవి చేయకూడదు. అంతేగాని వాడు కామ్యకమైనటువంటి ఉపాసనలు చేయకూడదని అర్థం కాదు, దానివల్ల ఫలితం పొందకూడదని అర్థం కాదు. ఈయన చెప్పినటువంటి దాంట్లో మాత్రం భక్తి కనుక అయినట్లయితే నీకు పుట్టినటువంటిది, భక్తి పుట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే, నాకించిత్ వాంఛతి, నీవేం కోరవు ఆయన. విపరీతమైన దారిద్ర్య స్థితి, ఇంట్లో అన్నం తినడానికి కూడా లేదు. కానీ అద్భుతమైనటువంటి గురువు దొరికాడు, అనుగ్రహం, దేవతా ప్రసన్నం దొరికింది. ఇది వివేకానందకి దొరికి ఇంట్లో తిండి కూడా ఇంట్లో లేక పస్తులు ఉంటూ ఇంట్లో ఉన్నవాళ్ళు చాలా బాధలు కటకట్లాడిపోతూ ఉంటే భరించలేక చూసి 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 కొన్ని వారాలు చూసేప్పుడు ఒక రోజున ఆయన అడిగాడు, ఇట్లా ఉన్నది పరిస్థితి అంటే. ఆయన నవ్వి వెళ్ళి అమ్మని అడిగాను, ఖాళీగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కూర్చొని జపం చేయటం మొదలుపెట్టిన తర్వాత అడగలేదు, తిరిగి వచ్చాడు. అడిగాడంటే అడగలేదు అన్నాడు. 3 రోజులు వెళ్ళాడు, వెళ్ళి తిరిగి వచ్చేసాడు. అడగలేదు. ఎందుకు అడగలేదంటే, అంతగా దారిద్ర్య స్థితి పూర్వకర్మవశం చేత వస్తే చనిపోతాం, అంతేగాని అడగటం ఏమిటి అన్నాడు. అంటే భక్తి పుట్టడం అంటే అది. వివేకానంద స్వామి నాకు తెలుసు నువ్వు అడగవని అన్నాడు. ఎందుకంటే ఆ మార్పు వచ్చాక అడగడు, 4 కోసినా ఎవడు అడగడు ఆ మార్పు వచ్చాక. ఇనుము అయస్కాంతం అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇనుముగా ఉండదు, దాని ఇష్టం కాదు. అంటే చాలా సన్నివేశాలు ఉన్నాయి ప్రపంచంలో మనం చూసి. ఎందుచేతనండి మీరు దీన్ని సంకల్పిస్తే ఎంతసేపట్లో పోగొట్టుకోవచ్చు అన్నారు. రమణ మహర్షి గారికి రణం వస్తుంది. అంటే నవ్వుతూ ఎందుకు సంకల్పించాలి అన్నాడు. అంటే శరీరం, మరి శరీరం అంటే శరీరం అని అంటే దాని అర్థం ఏంటి, ఉన్న నాళ్ళు ఉండి పోతుంది అని అంతే కదా అన్నాడు. అంటే మీరు అలా అనగాడు, మాకు ఎలాగన్నాడు, నేను పుట్టకముడికి ఎలాగో తర్వాత కూడా అంతే అలాగే అన్నాడు. కనుక బియాండ్ ది బౌండరీస్ చూస్తారు వాళ్ళు. అంటే ఆవరణములకు అవతల చూస్తారు. భక్తి పుట్టినటువంటి వాడు నాకించిత్ వాంఛతి, వాడికి కోరడు అంటే నోటితో కోరడని కాదు, మనస్సున కోరటానికి ఏముండదు. మనస్సులో ఉండి నోటితో కోరకుండా ఉంటాయని లాభం లేదు. నా వాంఛతి, ఆ మార్పు వచ్చిన తర్వాత ఏం కావాలి, ఏం అక్కర్లేదనే రహస్యం వాడికి తెలుస్తుంది. నా శోచతి, శోకించడం చెప్పాడు. ఎట్లాగా దుఃఖించాలి, ఫలానా వారు పోయినారు దుఃఖించాలి. పోతే దుఃఖం వస్తుంది నాకు సహజం, కానీ పోయినందువల్ల దుఃఖించాలి అనేటువంటిది అబద్ధం.
మనం ఆచరించే వాటిలో చాలా అసత్యములు ఉన్నాయి, అబద్ధమైనవి. పోతే జనం ఏడుస్తారనేది రైటే కానీ పోతే ఏడవాలనేది రైట్ కాదు. కూర్చోలో ఉంటుంది, ఏడవటం సహజం వీడికి, ఇది ఉన్నవాడికి. కానీ పోతే ఏడవాలి అనేటువంటిది ఎక్కడా మర్యాద, లేకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, అట్లాంటివేం లేవు. అవి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమనుకుంటారు ఏడవకపోతే, అట్లాంటి పాయింట్ ఏం లేవు. 2 ఏళ్ల తర్వాత కూడా తన పోయిన బంధువుల గురించి దుఃఖపడుతూ ఉంటే, తన భార్యను గురించి దుఃఖపడుతున్నాడు. కంచెర్ల దత్తు గారు పుట్టపర్తి వెళ్తే ఆయన ఈయన్ని చూడంగానే పక్కన ఇంకో ఆయనతో అన్నాడు, ఏమిటో పోయిన వాళ్ళని గురించి పోబోయే వాళ్ళు ఏడుస్తూ ఉంటారన్నాడు. వీళ్ళు వేళ ఉండబోయే వాళ్ళు అయితే ఏడిచిన అర్థం ఉంది కానీ నా శోచతి, నా ద్వేష్టి అంటే ద్వేషించడు, నా రమతే ప్రత్యేకంగా దీని యందు ఇది నా బాగున్నది, ఇక్కడ నేను కాశీలో ఉంటానండి, ఇట్లాంటి పిచ్చి ఊహలు మొదలైనవి భక్తి ఉన్నటువంటి వాడికి ఉండవు. లేదా నేను తిరుపతిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిపోతాను, నాకు కావాల్సిన అరేంజ్మెంట్స్ నాకు చేసుకుంటాను. వాడికి భక్తుడైనటువంటి వాడికి కాశీలో ఉండాలి, తిరుపతిలో ఉండాలి, ఇవేమి ఉండవు అనమాట. ఎందుకంటే ఎక్కడ ఉండాలో వాడికి తెలుసును కానీ మనకి తెలుసునా అనే రహస్యం వాడికి తెలుసు. వాడికి భక్తి పుడుతుంది. భక్తి పుట్టినటువంటి వాడికి మనం ఎక్కడ ఉండాలి అనేటువంటి పాయింట్ ఎవరికి తెలుసును అనేది వాడు ఎప్పుడు మర్చిపోడు. అందుకని నా రమతే అక్కడికి వెడితే రాబుద్ది పుట్టలేదండి మళ్ళీ ఈ ప్రపంచంలోకి అంటే వెనక్కి వస్తే ఎలాగో మనం చేస్తున్నవన్నీ పాపాలు మళ్ళీ చేస్తాం, వీఆర్ రెడీ అని అర్థం. ఆ మాటకి లేకపోతే జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ మాటకి అర్థం ఏంటండి. అక్కడికి వెళ్ళాము, వైకుంఠంలో ఉంది లేదా తిరుపతిలో, అక్కడ కూర్చుంటే పొద్దున్న సాయంత్రం దాకా అలాగే నడిచిపోయింది. కాస్తంత ప్రసాదం కొని మంచి తినేసి మంచి ఉండేలాగా ఇక రాబుద్ది కొట్టలేదండి, వస్తే మళ్ళీ మామూలు ప్రపంచమే కదా అంటే అర్థం ఏంటి, వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ ఇవన్నీ చేయదలుచుకున్నాము కదా అనే కదా. కనుక భక్తి అనే మార్పు వచ్చినటువంటి వాడికి ఇదేమి ఉండదు. తిరుపతిలో ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తాం, చాలా మంచి పనులు చేస్తాడు. దాని తర్వాత వచ్చినటువంటి ఆయన ఇప్పుడు చాలా చెడ్డ పనులు చేస్తున్నాడు. అవన్నీ తీసేసాడు. అంటే ముందు వచ్చినవాడు చేసేవాడు తీసేయటం, వెనక వచ్చినవాడు అంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే లక్షణం అది. ఆయన లైబ్రరీ కోసం అని చెప్పి బిల్డింగ్ పెట్టి శంకుస్థాపన చేయించాడు. వీళ్ళ అటు స్వామి రంగనాథానంద కూర్చున్నాడు, ఇటు నేను కూర్చున్నాడు, నాకు ఆయన కూర్చున్నాడు. భోజనం జరుగుతూ ఉంటే టెలిఫోన్ వచ్చింది, ఆయన ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పి. టెలిఫోన్ రాగానే భార్య టెలిఫోన్ అందుకుని వలవలవల ఏడు చేసింది. ఎందుకంటే స్వామి సన్నిధి నుంచి నన్ను వెళ్ళగొడుతున్నాడు స్వామి అన్న. ఇలా అయిపోయింది, స్వామికి మన మీద అనుగ్రహం లేదని. అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసుకండి, ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పిలిపించుకున్నది స్వామినా కాదా అన్నాడు. అప్పుడు ఆయనకి తెలుసును, ఇప్పుడు మనకి తెలుసునా అన్నాడు. మనం ఎక్కడ ఉండాలా? వెంటనే ఆడు కూడా చాలా ఎడ్యుకేటెడ్ లేడు, సంస్కారం కలిగింది, భారతం, భాగవతం, రామాయణం అన్ని చదువుకున్నట్టు. అందుకని వెంటనే తిప్పుకొని సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం అంటే చాలా బాధగా ఉంది. ఇక్కడికి రావటం మనం ప్రయత్నం చేసి వచ్చామా అని అడిగాడు. ప్రయత్నం చేసి రెట్టే కుజం వల్ల వచ్చినటువంటి వాడైతే బాధ పుట్టవచ్చు. ఎందుకంటే వచ్చినప్పుడు భక్తి లేదు, వచ్చిన తర్వాత భక్తి లేదు, వెళ్ళేటప్పుడు భక్తి ఉంది. వాడికి ఉండేటువంటి భక్తి ఆ బల్ల మీద బల్ల కిందే కానీ ఆ పైన ఉండదు కదా, అది కాదుగా అక్కడ. అందుచేత నన్ను రమ్మన్నాడు, వచ్చాము, కొలువులో